గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం. సో నిన్న ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో తొలి సంతకాలు నేడు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుంటే, 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు. ప్రముఖుల రాకతో కలకల్లాడిన వేడుక. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో తొలికిసలాడిన ఉత్సాహం. సో రాష్ట్రమంతా పండుగ వాతావరణం. సో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో సో టీడీపీ కూటమి శ్రేణులు, కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరిలోనూ ఉత్సాహం నెలకొన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, జనసేనకు కీలక శాఖలు. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు సో నేడు ప్రకటించనున్న చంద్రబాబు. సో నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరైతే ఉన్నారో నేతలు, వాళ్ళకి సంబంధించి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు. నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఒక కంప్లీట్ ఇమేజ్ అని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే, కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది మృతి. మృతుల్లో 42 మంది భారతీయులు, వారిలో 21 మంది కేరళ వాసులు, మిగిలిన వారు తమిళనాడు, యూపీకి చెందినవారు. ఏడాది దేశంలో తీవ్ర విషాదం. సో ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. చంద్రబాబు అనే నేను అంగరంగ వైభవంగా కొలువు తీరిన కూటమి. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం. మంత్రిగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణం. లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులు. వేదికపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా. చంద్రబాబు, పవన్ కు మోదీ ప్రత్యేక అభినందనలు. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ. భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు. సో అనే నేను అనగానే హోరెత్తిన హర్షధ్వానులు. సో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సందర్భంగా సో మాట్లాడుతున్న నేపథ్యంలో జనం ఆనందంతో కేరింతలు వేశారని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో కొత్త తరానికి అందలం, సీనియర్లకు ప్రాధాన్యం. మొత్తంగా సామాజిక సౌమతుల్యం. 17 మందికి తొలిసారి కేబినెట్ లో చోటు. భావి నాయకత్వం పెంపొందేలా అడుగులు. మంత్రి పదవుల్లో సగం బలహీన వర్గాలకే. ఇందులో 8 మంది బీసీ ఎమ్మెల్యేలు. అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వారికి స్థానం. సమీకరణలతో కొందరు సీనియర్లకు నిరాశ. ఐఎన్ఎల్కు దక్కని పదవులు. కొంతమంది మంత్రులకైతే, నేతలకు, టీడీపీ నేతలకైతే నిరాశ మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. సో అది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే, సో తొలి సంతకానికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. తొలి సంతకం నేడే సాయంత్రం 4:41 సచివాలయానికి బాబు. సో నిన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేడు ముఖ్యమంత్రిగా, ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాబు అయితే ప్రమాణ బాధ్యతలు స్వీకరించనున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకైతే ఏపీ సచివాలయానికి బాబు చేరుకుంటారు. సో మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ రద్దు, 4000 పెన్షన్, స్కిల్ సెషన్స్, అన్నా క్యాంటీన్లపై సంతకాలు చేసే ఛాన్స్ ఉంది. సో మంత్రులకు శాఖల కేటాయింపు కూడా నేడే. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులతో బాబు భేటీ. పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచన. గత మంత్రుల షేపీలో సిబ్బందిని తీసుకోవద్దని స్పష్టీకరణ. ఇక ఈ రోజే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకాలు, ఒకటి అన్నా క్యాంటీన్, ఇంకొకటి పెన్షన్, అలాగే స్కిల్ కి సంబంధించిన వాటిపై కూడా తొలి సంతకాలు చేసే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మంత్రులకు శాఖల కేటాయింపులు కూడా నేడే జరిగే అవకాశం ఉన్నట్లుంది. సో గత మంత్రుల హయాంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని తీసుకోవద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి అయితే స్పష్టీకరణ చేశారు. పాతాళం నుంచి పునర్నిర్మాణం. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి. విభజన చట్టం కంటే 5 ఏళ్లలో నష్టం ఎక్కువ. సో ఏపీ, అలాగే తెలంగాణ, ఏపీ విభజన ఏదైతే జరిగిందో ఆ నేపథ్యంలో జరిగిన నష్టం కన్నా ప్రస్తుతం గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టమే ఏపీకి ఎక్కువగా ఉంది అని కూడా బాబు అయితే స్పష్టం చేశారు. సో ఏపీ అప్పులు 11 లక్షల కోట్ల పైనే. ఏడాదికి కట్టాల్సిన వడ్డీలు 65,000 కోట్లు. పరిశ్రమలు పరారు, యువతకు ఉపాధి లేదు. 3 ముక్కలాటతో అమరావతి నాశనం. కుదేలైన రియల్ ఎస్టేట్, ప్రభుత్వ ఖజానాకు గండి. సో పడికేసిన ప్రాజెక్టులు, అస్తవ్యస్తంగా రోడ్లు. మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత బాబు పైనే ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తెలిపారు. నేటి నుండి ఏపీలో స్కూల్స్ ప్రారంభం. బడికి వేలాయి. నేడు పాఠశాలల పునఃప్రారంభం. స్టూడెంట్స్ కిట్లు పంపిణీ కూడా నేటి నుంచే ప్రారంభం. సో నిన్న ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నేటి నుంచి స్కూల్ ప్రారంభమోత్సవానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్న వార్తలు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుందాం.
ఎస్, ఇక్కడ కూడా మరొకసారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. కొలువు తీరిన కొత్త మంత్రివర్గం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉదయం 11:33 ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మంత్రులుగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, లోకేష్, మరో 22 మంది మంత్రులు. సో హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజనీకాంత్ సహా పలు సినీ ప్రముఖులు కూడా హాజరు. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఈ శాఖల కేటాయింపులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి పదవులు రాని నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూడొచ్చు. సీనియర్లకు నిరాశే. సో ప్రతిపాటి సోమిరెడ్డి, కోట్ల పరిటాలకు నో ఛాన్స్. జూనియర్లు కొత్త వారి వైపే మొగ్గు చూపిన చంద్రబాబు. 24 మందిలో తొలిసారి మంత్రులుగా 17 మంది కొత్తవారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి మంత్రి అయిన పార్థసారథి, ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి మొండి చేయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సగం కూడా దక్కలేదు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో వారికి 17 మంత్రి పదవులు. బాబు కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 12 మంత్రి పదవులే. సో సొంత సామాజిక వర్గానికే బాబు ప్రాధాన్యం. రెడ్డి వర్గానికి నిరాశే. కమ్మకు 5, కాపుకు 4, రెడ్డి వర్గానికి కేవలం 3. ప్రస్తుతం బాబు మంత్రివర్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా అన్యాయం జరిగింది అని కూడా ఇక వైసీపీ తరపు వాదనలు ఇవి. ఇక్కడ చూసుకుంటే యథేచ్ఛగా హింసాకాండ, ఇదేమి రాజ్యం అంటూ కూడా ప్రశ్నల వర్షం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో ఈ హింసాకాండ అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనమైన వార్త. వైసీపీ ఎంపీల ధ్వజం. ఏపీలో అరాచక శక్తుల స్వైర విహారం. ఆటవిక పాలనకు బాబు నాంది. ప్రమాణ స్వీకారానికి ముందే దాడులకు ఉసిగల్పారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఎంపీల ఫిర్యాదు. సో ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, సో ఎన్నికల నాటి నుండి కొనసాగుతున్న దాడులకు సంబంధించి వైసీపీ లిఖిత పూర్వకంగా రాష్ట్రపతికి, అలాగే ప్రధానికి, హోంమంత్రికి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక మరో దాడికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టీడీపీ చేసిన దాడి, అటు ప్రమాణం, ఇటు విధ్వంసం. సో ప్రస్తుతం బాబు ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీ శ్రేణులపైన దాడులు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు. ప్రభుత్వ భవనాల పేరు మార్పు, శిలా ఫలకాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేత, ప్రభుత్వ ఆఫీసులపై టీడీపీ జెండాలు, వైసీపీ జెండా దిమ్మల ధ్వంసం. నెల్లూరు జిల్లా శంకరనగరం సర్పంచ్ పై మారణాయుధాలతో టీడీపీ దాడి. సర్పంచ్ సహా 6గురికి గాయాలు, వీరిలో 3గురికి తీవ్ర గాయాలు. సో సర్పంచ్ ఇంట్లో సామాగ్రి ధ్వంసం. సో ఇంకా ఏపీలో దాడులు కొనసాగుతున్నాయి అనుకోవడానికి మరొక నిదర్శనం ఇది. సో ఇందాక కూడా చూసుకున్నాం, కువైట్లో అగ్ని ప్రమాదం, 40 మంది మృత్యువాత. కువైట్లో 6 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం, మరో 50 మందికి గాయాలు. పని కోసం వచ్చి అగ్నికి ఆహుతి. మృతుల్లో 42 మంది భారతీయులే. ఒకే భవనంలో 200 మంది పైగా కార్మికుల నివాసం. వారి వసతి కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్న ఎన్బిటిసి గ్రూప్. బాధిత కుటుంబాలకి సానుభూతి ప్రకటించిన ప్రధాని మోదీ. ఇక వెలుగులో చూసుకుంటే, సారు చెప్తేనే చేశామంటూ కూడా ప్రస్తుతం అయితే వార్త చూసుకున్నాం. సో ప్రస్తుతం తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుత ప్రభుత్వం వచ్చినట నాటి నుంచి దీనిపైనే ఫోకస్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఇలా డ్రగ్స్, దీనికి సంబంధించి కరెంట్ కొనుగోలు, ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో సో సంబంధిత అధికారులను విచారిస్తున్న పోలీసులకి సో గత ప్రభుత్వం చెప్తేనే చేశాము అంటూ కూడా ప్రతి ఆఫీసర్ నోట్లో నుంచి ఒక విషయం అయితే బయటకు వస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటూనే అధికారులు. విచారణ కమిషన్ ముందు స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుసుకునవచ్చు. సో ప్రస్తుతం ఎవరిని అడిగినా, ఏ అక్రమాలకి సంబంధించిన విచారణలో ఏ ఆఫీసర్ని అడిగినా గత ప్రభుత్వం చెప్తేనే చేశాము అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ప్రస్తుతం ఈ ఉచ్చు మొత్తం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి చుట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపైన ఇప్పటికే కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ అయ్యి జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కోరగా జూలై 30 వరకు కేసీఆర్ గడువు అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి వార్త చూసుకుంటే 25 మందితో ఏపీ కేబినెట్. సీఎం గా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం. హాజరైన మోదీ, అమిత్ షా, నడ్డా. మినిస్టర్ బెర్త్ లో టీడీపీకి 20, జనసేనకి 3, బీజేపీకి 1. 13 మంది బీసీ, 7 ఓసీ, 7 బీసీ, 2 ఎస్సీ. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్. తిరుమలకు చంద్రబాబు నేడు బాధ్యతలు స్వీకరణ.
ఇక టెట్ లో డబుల్ పాస్ రెండింతలు పెరిగిన పాస్ పర్సెంటేజ్. పేపర్ 1 లో 67.13%, పేపర్ 2 లో 34.18% క్వాలిఫై. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ టెట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో, పాస్ అయిన వాళ్ళకి ఒక ఆఫర్, పాస్ కాని వాళ్ళకి కూడా ఒక ఆఫర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ఆఫర్ ప్రకటన చేశారు. సో ప్రస్తుతం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ డిఎస్సిలో ఒకసారి నో ఫీజ్ అంటూ కూడా ప్రకటించారు. అంతే, ఎవరైతే క్వాలిఫై కాని వారు ఉన్నారో వారికి నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని కూడా సీఎం అయితే ప్రకటించారు. ఇక డ్రగ్స్ కి, ప్రస్తుతం రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ కి సంబంధించి ఒక యూత్ ఏ విధంగా నాశనం అవుతున్నారు అనే దానిపై ఒక అప్డేట్ చూసుకుంటే, అందమైన అమ్మాయిలతో యువకులకు వల, డేటింగ్ యాప్ల వేదికగా మోసం, పబ్లకు పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ, దాదాపు 60 మంది నుంచి 25 లక్షలు వసూలు. ఢిల్లీకి చెందిన 6 సభ్యుల ముఠా అరెస్ట్. హైదరాబాద్ లోని మోష్ పబ్ నిర్వాహకులు 3 కూడా. సో ఢిల్లీ, బెంగళూరులోనూ ఇదే తరహాలో మోసాలు జరుగుతున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. నిన్న రాష్ట్రంలో స్కూల్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్ని ఓపెన్ అయిన నేపథ్యంలో ఫస్ట్ రోజే బుక్స్, యూనిఫామ్స్ అన్ని విద్యార్థులకు పంపిణీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ రోజే బుక్స్, యూనిఫామ్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. సో ఇవి ప్రధానంగా వార్తలోని విశేషాలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.